గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ప్రీవియస్ వీడియో చూసారమ్మా. ప్రీవియస్ వీడియోలో మనము అసెండింగ్ ఆర్డర్ అంటే డిసెండింగ్ ఆర్డర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా చిల్డ్రన్. అర్థమైనయా మీకు? నేను అసెండింగ్ ఆర్డర్లో ఓన్లీ ఒక్కటే చెప్పా కదమ్మా. ఆ ఒకటే ఒక ప్రాబ్లం చెప్పేసి మిగిలిన మూడు మిమ్మల్ని చేయమన్నాను. అర్థమైనయా? చేశారా చిల్డ్రన్? మీరు గుడ్ స్టూడెంట్స్ కదా, అందుకే చేస్తారు. నాకు తెలుసు మీరు వెరీ ఇంటెలిజెంట్ అనమాట, వెరీ టాలెంటెడ్ పర్సన్స్. అవునా కాదా? రైట్. ఈరోజు మనము డిసెండింగ్ ఆర్డర్ గురించి చెప్పుకుందాం. ఓకేనా చిల్డ్రన్? సో అరేంజ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్ అంటే నేను ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏంటి? అసెండింగ్ ఆర్డర్ అంటేనేమో గోయింగ్ అప్, డిసెండింగ్ ఆర్డర్ అంటే డౌన్. సో కమింగ్ డౌన్ అంటే కిందకి రావడం, పైకి పోవడం, కిందకి రావడం. సో కమింగ్ డౌన్ గో డిసెండింగ్ ఆర్డర్ అంటే. సో ఇక్కడ మనకి చూస్తే ఫస్ట్ చూడండి, ఇక్కడ అరేంజ్ ద ఫాలోయింగ్ numbers in descending order. చూడండి, ఫస్ట్ 10, 14, 9, 15, 12, 19. సో ఇప్పుడు మనం దీన్ని డిసెండింగ్ ఆర్డర్లో రాయాలి. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏమని చెప్పానమ్మా? కమింగ్ డౌన్ అంటే కిందకి రావడం. 1 2 3 4 5 6. సో 1 2 3 4 5 6. రైట్. చెప్పండి, విచ్ వన్ ఈజ్ ద గ్రేటెస్ట్ నెంబర్? డిసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్ నెంబర్ టు స్మాల్ నెంబర్. మరి బిగ్ నెంబర్ ఏంటి ఇక్కడ? వాట్ ఈస్ ద బిగ్ నెంబర్? 10, 14, 9, 15, 12, 19. Which one? 19. 19 is a big number. So first of all write the 19. 19 రాసాక సర్కిల్ చేయాలి. ఓకే, నెక్స్ట్ 19 ఆఫ్టర్ 14. 14 ఇక్కడ ఉంది కదా, కాబట్టి ఇక్కడ 14. సో సర్కిల్ ద 14. నెక్స్ట్ 14 తర్వాత ఏంటి? 12. ఇక్కడ 12 కదమ్మా. సో ఈ 12 అప్పుడు మనం ఇక్కడ ఏం రాయాలి? 12. నెక్స్ట్ 12, సారీ, ఇక్కడ మధ్యలో ఇంకొక నెంబర్ ఉంది 15. నేను మర్చిపోయాను, చూడలేదు ఇక్కడ. 10, 14, 9, 15, 12, 19. 19 తర్వాత బిగ్ నెంబర్ 15. సో 15 రాయాలి ఇక్కడ. 15కి బ్యాక్ అంటే 15 బిఫోర్ ఏమున్నాయి? 14. సో 14. ఇప్పుడు 14 తర్వాత దానికంటే చిన్న నెంబర్ 12. 12 కంటే ఇంకా చిన్నదేంటి? 10. సో 10. 10 కంటే ఇంకా చిన్నది 9. అన్నీ అయిపోయాయి. చూసారా? 19, 15, 14, 12, 10, 9. ఫస్ట్ అన్నిటికంటే పెద్దది, దానికంటే కొంచెం చిన్నది, దానికంటే ఇంకొంచెం చిన్నది, దానికంటే ఇంకా చిన్నది, చిన్నది ఇంకా చిన్నది. అంటే బిగ్ నుంచి స్మాల్కి రాసేసాను. దిస్ ఈస్ ద డిసెండింగ్ ఆర్డర్. బిగ్ నెంబర్ నుంచి మనం స్మాల్ నెంబర్కి రాయడాన్ని ఏమంటాము? డిసెండింగ్ ఆర్డర్ అంటాము. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ వన్. 55, 62, 60, 58, 61, 72. వీటికి మనం రాయాలి 1 2 3 4 5 6. చూడండి అమ్మా, ఇక్కడ అన్నిటికంటే
స్మాలెస్ట్ సారీ డిసెండింగ్ అంటే గ్రేటెస్ట్ నెంబర్ కదా రాయాల్సింది. చెప్పండి వీటన్నిటికంటే గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి? ఫస్ట్ నెంబర్లు టెన్స్ ప్లేస్ చూసుకోండి. ఇక్కడ 5 6 6 5 6 7. ఇప్పుడు ఇక్కడ నేను అండర్లైన్ చేసిన నెంబర్స్ అన్నిటికంటే పెద్ద నెంబర్ ఏది? 5ఆ 6ఆ 5ఆ 6ఆ 6ఆ 7ఆ 7 బిగ్ నెంబర్ కదమ్మా. కాబట్టి 72 is a big number. So write the first number is 72. Okay. 72 కంటే కొంచెం చిన్నది ఏంటి చెప్పండి? 72 కంటే కొంచెం చిన్నది 62. 72 కంటే కొంచెం చిన్నది 62. 62 గుడ్. 62 కంటే ఇంకొంచెం చిన్నది 61. 61 కంటే కొంచెం చిన్నది వీటిలో 55 60 58. వీటిలో ఏదమ్మా? వీటిలో ఇక్కడ మిగిలిన రిమైనింగ్ ఉన్న వాటిలో ఏది గ్రేటెస్ట్ నెంబర్? 60. రిమైనింగ్ నెంబర్ 60. సో 60. ఇప్పుడు ఇంకేమేమి ఉన్నాయి? 55 58. ఇప్పుడు ఈ రెండింటిలో ఏది పెద్దది? 55ఆ 58ఆ? 58. కాబట్టి 58 చూసుకోండి. 58. We are asked remaining 55. So 55. That is the answer. 72, 62, 61, 60, 58, 55. ఓకేనా? ఇవన్నీ మనం డిసెండింగ్ ఆర్డర్లో రాసేసాం. డిసెండింగ్ ఆర్డర్లో నేను 2 ప్రాబ్లమ్స్ చెప్పాను కదా, ఇంకొక 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ 2 ప్రాబ్లమ్స్ మీరు హోంవర్క్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ కింద చూడండి, ఇక్కడ మీకు ఒకటి ఉంది చూసారా? ఏంటది? రైట్ ద ఈచ్ సెట్ ఆఫ్ నెంబర్స్ గివెన్ ఇన్ బోత్ అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్స్. విచ్ వన్ ఆన్ ఈచ్ ladder? Write the ascending order and on the left side of the ladder and descending order on the opposite side. ఇక్కడ ఒక ర్యాట్ ఉంది, ఒక ల్యాడర్ ఉంది. ర్యాట్ అంటే ఏంటి? ఎలుక కదా. ఒక ఎలుక ఉంది, ఒక ల్యాడర్ ఉంది. సో ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కదా పక్కన, ఒక్కొక్క నెంబరు ఒక్కొక్క సెట్ ఒక్కొక్క ల్యాడర్కి సంబంధించింది అనమాట. సో ఫస్ట్ సెట్ ఫస్ట్ ల్యాడర్, సెకండ్ సెట్ సెకండ్ ల్యాడర్, థర్డ్ సెట్ థర్డ్ ల్యాడర్. 3 సెట్స్ ఉన్నాయి నెంబర్స్. ఆ 3 సెట్స్ 3 ల్యాడర్స్కి సంబంధించినవి. అయితే ఆ సెట్లలో ఉన్న నెంబర్స్ని అసెండింగ్ ఆర్డర్లో డిసెండింగ్ ఆర్డర్లో రాసుకుంటూ రాయమన్నాడు. అసెండింగ్ ఆర్డర్లోనేమో లెఫ్ట్ సైడ్ రాయమన్నాడు, దానికి ఆపోజిట్ సైడ్లో డిసెండింగ్ రాయమంటున్నాడు. నేను ఇక్కడ బోర్డు మీద చెప్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? ఫస్ట్ సెట్ ఏంటి? 26 46 47 62 64 55. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6.
ఇది ఒక ర్యాట్ అమ్మ. ఇప్పుడు ఇక్కడ ఉన్న ర్యాట్ అని చూసారా, ఈ ర్యాట్ ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్లో ల్యాడర్ ఎక్కాలి. అంటే ఫస్ట్ స్మాల్ నెంబర్ తర్వాత ఇంకొంచెం బిగ్, ఇంకొంచెం బిగ్, ఇంకొంచెం బిగ్, ఇంకొంచెం బిగ్, ఇంకొంచెం బిగ్ వచ్చేసింది కదా. తర్వాత మళ్ళీ దిగాలి, ఎక్కింది కదా, ఎక్కింది కాబట్టి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసింది. సో మళ్ళీ దిగాలి కాబట్టి బిగ్ నెంబర్, దానికంటే స్మాల్ 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 అంటే ఇక్కడికి రావాలి. సో ఫస్ట్ స్మాల్ నుంచి బిగ్కి వెళ్ళాలి, ఎక్కించాలి ర్యాట్ని. ఎక్కించిన తర్వాత మళ్ళీ బిగ్ నుంచి స్మాల్కి తీసుకొని వచ్చి దింపేయాలి. ఓకేనా? మరి ఎలా అంటే ఇక్కడ ఉన్న నెంబర్స్ చూసారా, ఆ నెంబర్స్ ప్రకారం చెప్పండి. ఇప్పుడు మనకి ఫస్ట్ ఇక్కడ ఈ ల్యాడర్లో ఫస్ట్ స్టెప్ ఎక్కాలంటే అన్నిటికంటే స్మాలెస్ట్ నెంబర్ కావాలి. ఇటువైపు అసెండింగ్ రాయాలి, ఇటువైపు డిసెండింగ్ ఆర్డర్ రాయాలి. ఓకేనా? సో అసెండింగ్ ఆర్డర్ అంటే గ్రోయింగ్ అప్కి వెళ్ళాలి. చెప్పండి స్మాలెస్ట్ నెంబర్ ఏంటమ్మా? అన్నిటికంటే స్మాలెస్ట్ నెంబర్ ఏంటి చెప్పండి. ఇక్కడ ఉన్న నెంబర్స్ అన్నిటిలో స్మాలెస్ట్ నెంబర్ 5ఆ 6ఆ 4ఆ 2నా 2 కదా, అంటే 26. సో ఫస్ట్ ఇక్కడ ఏ నెంబర్ రాయాలి? 26 రాసేసాను. సో 26 తోటి మనకు అవసరం లేదు కాబట్టి ఇంకా సర్కిల్ చేసేయండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న నెంబర్స్ అన్నిటికంటే స్మాలెస్ట్ 46, 47, 62, 64, 55. చెప్పండి వీటన్నిటిలో ఏది స్మాలెస్ట్? 46 ఈజ్ ద స్మాలెస్ట్ నెంబర్. సో ఇక్కడ ఏం రాయాలి? ఇక్కడ 46 అయిపోయింది కాబట్టి కంప్లీట్గా క్లోజ్ చేస్తున్నాం. 46 తర్వాత ఇంకా ఏంటి? 47. సో 47 కూడా అయిపోయింది కాబట్టి థర్డ్ స్టెప్ కూడా అయిపోయింది. నెక్స్ట్ 47 తర్వాత 40 ఆఫ్టర్ 50. 50లో చూసుకోవాలి. 50లో నెంబర్ ఇక్కడే ఉంది కదా. సో 55. దెన్ రైట్ ద నెంబర్ 55 హియర్. ఇప్పుడు ఈ రెండింటిలో ఏది చిన్నది? 62. సో ఇక్కడ మనం 62 రాయాలి. నెక్స్ట్ ఇక లాస్ట్ రిమైనింగ్ ఏంటి? 64. సో ఈ ర్యాటు ఎక్కేసింది. ఫస్ట్ 26, దానికంటే కొంచెం పెద్దది 46 కంటే 47 కంటే 55, 62, 64. స్మాల్ నుంచి బిగ్కి ఇక్కడ దాకా వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి? దించుకుంటూ రావాలి. అంటే సో ఇక్కడ మనం అసెండింగ్ ఆర్డర్ రాసేసాం, పైకి ఎక్కింది. మళ్ళీ ఇప్పుడు పైన ఉన్నదాన్ని ఏం చేయాలి? కిందకి దించాలి. అంటే డిసెండింగ్ ఆర్డర్ బిగ్ టు స్మాల్ రాయాలి. సో బిగ్ నెంబర్ ఏంటి? 64. ఇదే కదా బిగ్ నెంబర్. దానికి ఎదురుగా 64, దానికంటే కొంచెం చిన్నది 62, దానికంటే కొంచెం చిన్నది 55, నెక్స్ట్ 47, నెక్స్ట్ 46, నెక్స్ట్ 26. ఇటువైపు మనం రాసుకుంటే చాలు, ఇటువైపు కూడా అవే నెంబర్స్ వస్తాయి. ఎందుకంటే స్మాల్ నుంచి బిగ్కి వెళ్ళాం, మళ్ళీ బిగ్ నుంచి స్మాల్కి వస్తున్నాం. ఓకేనా? సో ల్యాడర్ని ఎక్కించాము, మళ్ళీ ల్యాడర్ని దించుతున్నాము. అంటే బిగ్ నెంబర్ నుంచి స్మాల్ నెంబర్ నుంచి ఇంకా స్మాల్, లాస్ట్ స్మాల్ నెంబర్ దగ్గరకు వచ్చేసాము అన్నమాట. ఓకేనా చిల్డ్రన్? సో మీకు అర్థమైంది కదా, ల్యాడర్ని మనం ల్యాడర్ ఎక్కించడం ఎలాగో తెలిసింది కదా. నేను ఒక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ కింద సెకండ్ సెట్ థర్డ్ సెట్ ఉంది కదమ్మా, ఈ 2 సెట్స్ నెంబర్స్ని ఈ సెకండ్ ల్యాడర్కి థర్డ్ ల్యాడర్కి ఈ 2 ల్యాడర్స్కి రాసేయండి మీరే. అలాగే ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్ కూడా రాయండి. ఓకేనా? ఇవి 2 క్లియర్గా రాసి క్లారిటీగా కనిపించేలాగా ఒక ఫోటో తీసి వాట్సాప్ చేయండి. అది రైట్ ఆర్ రాంగ్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్ కదా చిల్డ్రన్? నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో. కంటిన్యూ. బై చిల్డ్రన్.